పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ది మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో అశ్విని దత్ నిర్మించారు. ప్రభాస్, దీపికలతో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కాలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్, అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశా పటాని ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్స్, పోస్టర్స్ కల్కి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ప్రభాస్ బుజ్జి కారు దేశమంతా చక్కర్లు కొడుతోంది. ఇక కంటెంట్ డిమాండ్ చేయడంతో ఈ మూవీని విదేశాల్లో సహా భారత్లోని పలు ప్రాంతాల్లో షూట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా జూన్ 27న థియేటర్స్లో విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో మూవీకి సంబంధించి వస్తున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తుంది. ఈ క్రమంలో కల్కి షూటింగ్కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి సినిమాలో నెల్లూరు జిల్లాలోని చేచర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సీన్స్ ఈ గుడి ప్రాంగణంలోనే తీశారట. 2020లో పెరుమాళ్లపాడు స్థానిక యువత ఇసుకలో కూరుకుపోయిన ఈ పురాతన ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు. అయితే 3 ఏళ్ల క్రితమే ఆ ఆలయం బయటపడినా అక్కడ ఎలాంటి పునరుద్ధరణ పనులు జరగలేదు. ఈ క్రమంలో కల్కి మూవీలో ఈ గుడిని చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఆలయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. పెరుమాళ్లపాడు గ్రామం ఆరాధ్య దైవంగా చెప్పుకునే అతి పురాతనమైన నాగేశ్వర స్వామి ఆలయం ఇది. శ్యామలాంబ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను పరశురాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఇంతటి ఘనచరిత్ర కలిగిన గుడిని గవ్వసున్నం, ఎర్రచందనంతో నిర్మించినట్లు ఆనవాలున్నాయి. 200 ఏళ్ల క్రితం ఇసుక తుఫాన్ల కారణంగా ఈ ఆలయం కూరుకుపోయింది. 60-70 ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయం కొంత భాగం మాత్రమే కనిపించేది. ఈ పురాతన ఆలయం నదిపోటు ఇసుక మేటలతో క్రమంగా కూరుకుపోయింది. దాదాపు 12 అడుగుల లోతులో శివాలయం కూరుకుపోయింది. పురాతన ఆలయాన్ని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలని, దాని విశిష్టతను చాటి చెప్పాలని పట్టుదలతో అక్కడి యువత కృషి చేసి గుడిని బయటకు తీసింది. ఈ ఆలయం కింద 100 ఎకరాల మాన్యం ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కల్కిలో చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.